ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ప్రారంభం కానున్నటువంటి న్యూజిలాండ్కు ఇండియాకు ఒక రసవత్తరమైన పోరనే చెప్పొచ్చు. అయితే ఈ ఫైనల్ మ్యాచ్లో ఖచ్చితంగా ఇండియా విజయం సాధిస్తుందంటూ ఇప్పటికే క్రికెట్ అభిమానులంతా కూడా హోరెత్తుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రస్తుతం మన విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి విద్యుత్ స్టేడియం వద్ద అయితే మనం విద్యుత్ స్టేడియంలో ప్రస్తుతం మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్లతో పాటు ఇక్కడ చాలామంది క్రికెట్ అభిమానులు కూడా ఉన్నారు. అలాగే వాళ్ళతో మాట్లాడి ఈరోజు జరగబోయే ఈ క్రికెట్ గురించి మరిన్ని వివరాలు వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు మాట్లాడి ఇక్కడ కొంతమంది కోచెస్ కూడా ఉన్నారు. వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు జరగబోతున్న మ్యాచ్ పట్ల ఏంటి మీ అభిప్రాయం? ఇండియా ఈ విధంగానే ఈ ఫైనల్లో ఖచ్చితంగా గెలుస్తుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే మనది బౌలింగ్ విభాగంలో స్పిన్నర్స్ చాలా కీలకంగా మారనున్నారు. ఏ టీం అయితే స్పిన్ని బాగా యూజ్ చేసుకుంటుందో వాళ్ళు విజయం సాధిస్తారు అనుకుంటున్నాం. అదేవిధంగా న్యూజిలాండ్ కూడా మనకి మంచి టీం, మంచి ఇద్దరి మధ్య మంచి ఫైట్ అవుతుంది మ్యాచ్. ఇది రెండు టీంలు కూడా ఈక్వల్గా ఉన్నాయి. వాళ్ళు కూడా ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్లో కూడా వాళ్ళు కూడా మనకి మంచి ఫైట్ ఇస్తుంది మ్యాచ్. వాళ్ళ టీంలో టీం క్యాప్టెన్ శాంట్నర్ ఉన్నాడు. వాళ్ళు మంచి బౌలింగ్, స్పిన్ బౌలింగ్ వేస్తున్నారు. అదేవిధంగా మన బ్యాటింగ్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్లో ఉన్నారు. అదే లాస్ట్ మ్యాచ్ మనకి కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా కూడా మంచి టచ్లో వచ్చారు. కాబట్టి బ్యాటింగ్లో కూడా మనకి మంచి ఫలితాలు ఉంటాయని అనుకుంటున్నాం. బౌలింగ్లో వచ్చేసరికి అయితే మనకి ఎలాగ స్పిన్నర్స్ వరుణ్ చక్రవర్తి మనకి మిస్టరీ స్పిన్నర్ ఉన్నాడు. కాబట్టి వాళ్ళకి పెద్ద సవాలు. వరుణ్ చక్రవర్తిని రీడ్ చేసి ఆడాలని కొంచెం కష్టం. కాబట్టి వరుణ్ చక్రవర్తి న్యూజిలాండ్ మీదే 5 వికెటాలు తీసుకున్నాడు ఆల్రెడీ. ఈ మ్యాచ్లో ఎవరైతే స్పిన్నర్ని సమర్థంగా ఎదుర్కొంటారో వాళ్ళు విజయం సాధిస్తారు అనుకుంటున్నాం. ఇండియాకి అయితే మెయిన్ అడ్వాంటేజ్ అయితే ఎక్కువ ఉన్నాయి. మనకి స్పిన్, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో అన్నీ ఈక్వల్గా ఉన్నాం కాబట్టి పర్లేదు. టీం కూడా బ్యాలెన్స్డ్గా ఉంది. మంచి ఫినిషర్లు ఉన్నారు, మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఇండియా అయితే గెలుస్తుందని ఆశిస్తున్నాం. వాళ్ళ టీంలో కూడా విలియమ్సన్, రచిన్ రవీంద్ర వీళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు. వాళ్ళు తొందరగా అవుట్ చేసినట్టయితే టీమిండియా విజయం సాధిస్తుంది అనుకుంటున్నాం. ఓకే, చూసాం కదా. ఒకవైపు చూసుకుంటే రెండు వైపులో కూడా అసలు ఇండియా ఆటగాళ్ళు కావచ్చు, అలాగే న్యూజిలాండ్ ఆటగాళ్ళు కావచ్చు, ఇద్దరు కూడా చాలా మంచి ఆటగాళ్ళు ఉన్నారు. అలాగే బౌలర్లు కూడా ఉన్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య చాలా రసవత్తరంగా జరుగుతుందని చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా మనం చూసుకుంటే ఈరోజు జరగబోయే మ్యాచ్ పైన అయితే చాలా ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే కొంత స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు జరగబోయే మ్యాచ్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు జరగబోతున్న మ్యాచ్ సిటీ ఫైనల్స్ న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా. సో డెఫినెట్గా ఇండియా విన్ అవుతారని హోప్ చేస్తున్నాం. అండ్ ఈరోజు జరుగుతున్న చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఎందుకంటే న్యూజిలాండ్ కూడా ఈజీ టీం ఏం కాదు, చాలా టఫ్ ఫైట్ ఇస్తుందని అనుకుంటున్నాం. సో వీ హోప్ ఇండియా విల్ విన్. ఈరోజు ఇండియా ఫైనల్స్కి చేరుకుంది. ఈరోజు మ్యాచ్ దుబాయ్లో జరుగుతుంది. అండ్ దుబాయ్ నుంచి లైవ్ వస్తుంది. స్టార్మా స్పోర్ట్స్ తెలుగులో వస్తుంది. ఈరోజు మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్లో చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్లే విత్ ఇండియాలో కూడా చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. విరాట్ కోహ్లీ, ద కింగ్ కోహ్లీ అండ్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వీరందరూ ఉన్నారు. కాబట్టి ఐ హోప్ ఇండియా విల్ విన్ ద మ్యాచ్. నా పేరు కే షణ్ముఖేశ్వర్. ఇండియా ఫైనల్కి వెళ్ళడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఇండియా మంచి పెర్ఫార్మెన్స్తో మ్యాచ్ గెలుస్తారని కోరుతున్నాం. అలాగే దుబాయ్లో ఇండియా టీం ఆడి ఉంది కాబట్టి అలాగే జడేజా, వరుణ్ చక్రవర్తి మంచి ఫామ్లో ఉన్నారు. ఇంకా ఫామ్లోకి వస్తారని కోరుతున్నాం. విరాట్ కోహ్లీ మళ్ళీ సెంచరీ కొడతారని, అలాగే రోహిత్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా హిట్టింగ్ చేస్తున్నాడు. అలాగే న్యూజిలాండ్ టీం కూడా చాలా గట్టి టీం. అలాగే ఆదివారం పడడం వల్ల మేము అందరం ఎదురు చూస్తున్నాం. ఎప్పటి నుంచో ఫైనల్కి రావడంతో ఎదురు చూస్తున్నాం. ఇండియా ఎలాగైనా ఖచ్చితంగా గెలుస్తుందని ఆశిస్తున్నాను. చెప్పండి తమ్ముడు, ఈరోజు జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఏ విధంగా జరగబోతుంది? ఏంటి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈరోజు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో ఇండియా, న్యూజిలాండ్ తలబడిపోతున్నాయి. నాకు చాలా ఆనందంగా ఉంది ఇండియా ఫైనల్కి వెళ్ళినందుకు. న్యూజిలాండ్ కూడా చాలా మంచి సైడ్. వీళ్ళిద్దరి మధ్య చాలా స్వతంత్రంగా మ్యాచ్ సాగాలని కోరుకుంటున్నాను. కాకపోతే చివరికైతే విజయం అయితే ఇండియాకే రావాలని కోరుకుంటున్నాను. నాకు క్రికెట్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ప్యాషన్. పెద్ద క్రికెటర్ అవ్వాలనేదే నాకు అలా. 3 years నుంచి ఇక్కడ ప్రాక్టీస్కి వస్తున్నాను. ఈరోజే
ఇండియా ఫైనల్కి వెళ్ళడం ద్వారా, అది కూడా ఆదివారం పడడం ద్వారా ఈరోజు ఫుల్ మ్యాచ్ చూడాలని చూస్తాను. ఈ డే గురించి బోల్ రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇండియా ఫైనల్స్కి వచ్చిందంటే చాలా ఆనందంగా ఉంది. రైవలరీ గురించి చాలా ఇద్దరు టీమ్స్ బాగానే ఆడుతున్నారు. జస్ట్ కొంచెం ఫీల్డింగ్ న్యూజిలాండ్లోని బాగుంది, గ్లెన్ ఫిలిప్స్ బాగా పడుతున్నాడు. కానీ విరాట్ కోహ్లీ కూడా ఫామ్లోకి వచ్చాడు కాబట్టి టెన్షన్ ఉండదు. కానీ మ్యాచ్ మెయిన్లీ స్పిన్ బట్టే బేస్డ్ ఉంటుంది. నేను ఇక్కడికి 1 month నుంచి వస్తున్నాను. నా ప్యాషన్ కూడా క్రికెటర్ అవ్వాలనే. సో నేను ఇండియాకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎలాగో ఈరోజు ఆదివారం పడిందని మ్యాచ్ మొత్తం నేను ఇంట్లోంచి చూస్తాను. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చెప్తాము. ఎలా అనిపిస్తుంది ఏంటి ఈరోజు ఫైనల్ మ్యాచ్ చాలా రసవత్తరంగా ఉత్కంఠ పూర్గా అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? అవును, ఇండియా ఇంకా ఫైనల్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా న్యూజిలాండ్ కాబట్టి మంచి రైవల్స్, రెండు టీమ్స్ మంచి ఫామ్లో ఉన్నాయి, ఇంకా పాయింట్స్ టేబుల్లో మంచి మంచి ప్లేసెస్లో ఉన్నాయి కాబట్టి మ్యాచ్ ఇండియాకే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇండియాలో చాలామంది ఫామ్లో ఉన్నారు కాబట్టి. సో న్యూజిలాండ్ ఫీల్డింగ్ కూడా బాగుంది. ఆ సైడ్ ఫీల్డింగ్ గ్లెన్ ఫిలిప్స్, కేన్ విలియమ్సన్ అందరూ మంచి మంచి క్యాచెస్ పట్టున్నారు. మన ఇండియా కూడా తక్కువ కాదు. సో ఇది చాలా సంతోషంగా ఉంది. యాజ్ అ క్రికెట్ ప్లేయర్, యాజ్ అ అకాడమీ ప్లేయర్గా విద్యుత్ స్టేడియంగా 6 నెలలు నుంచి వస్తున్నాను. ఈరోజు ఆదివారం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇండియా వచ్చి న్యూజిలాండ్ ఫైనల్ కాబట్టి ఆదివారం పడడంతో మాకు చాలా సంతోషంగా ఉంది. మ్యాచ్ చూసుకోవచ్చు కాబట్టి రోజంతా పబ్లిక్ హాలిడే. సో ఈ ఫైనల్ అంటే ఇండియా ఎక్కువ ఛాన్సెస్ ఉంది, గెలిచే ఛాన్స్. ఎందుకంటే బౌలింగ్ యూనిట్ ప్లస్ మంచి స్పిన్ యూనిట్ ఉంది ఇండియాకి. వరుణ్ చక్రవర్తి వీళ్ళందరూ మంచి మంచి బౌలింగ్ చేస్తూ మంచి ఎకనామీ రేట్, మంచి బౌలింగ్ ఉంది. అవతల సైడ్ శాట్నర్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి మ్యాచ్ విధ్వంసంగా జరుగుతుంది. ఇంకోటి హై రైవలరీ మ్యాచ్. లాస్ట్ టైం మనం 2017లో ఓడిపోయాం పాకిస్తాన్ చేత. ఈసారి మనం గెలాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆల్రెడీ రీసెంట్గా మనం T20 వరల్డ్ కప్ గెలిచాం కాబట్టి ఇది కూడా గెలిస్తే రెండు ICC ఛాంపియన్స్ ట్రోఫీ రెండోసారి గెలడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే తమ్ముడు, చూసాం కదా చాలా ఉత్కంఠ పూర్గా జరుగుతుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ కూడా స్పిన్ మీద ఆధారపడి ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని కూడా మరొక చెప్పుకొస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రధానంగా మనం చూసుకుంటే ఈరోజు జరగబోతున్నటువంటి దుబాయ్లో ఇంటర్నేషనల్ స్టేడియం జరగబోతున్నటువంటి మ్యాచ్కి అయితే మాత్రం యావత్ ఇండియాలో ఉన్నటువంటి క్రికెట్ ప్లేయర్స్, క్రికెట్ అభిమానులంతా కూడా ఉత్కంఠ పోరుతో ఇక్కడ కూడా చూడుతున్న పరిస్థితి. అక్కడ గ్రౌండ్లో ఎలానో రెండు టీముల మధ్య ఉత్కంఠ పోరుతో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులకి అలాగే టీవీకి మధ్య కూడా ఒక రకంగా ఉత్కంఠ పోరే జరుగుతుందని కూడా మరొక వైపు అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.